నా పేరు రజిత. మా ఊరు నిజవెళ్ళి. ఆవులు చూసుకుంటాము. మా ఆవులు 4 ఉన్నాయి. ఒక పూటకి 8 లీటర్లు పోస్తాము. ఒక రోజుకి వచ్చి 16 లీటర్లు అవుతాయి. ఆవుల పాలు వచ్చి బాగా ఆదాయం ఉంటుంది. బాగున్నాము ఇప్పుడైతే. నా పేరు బాలవరదరాజు, కుందుర్పి మండలం నిజవల్లి. నాకు ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది. నా పేరు బాలకృష్ణ, మరి కుందుర్పి మండలం నిజవల్లి గ్రామము. నాకు వచ్చేసి 7 ఎకరాల పొలం ఉంది. మేము ప్రధానంగా మల్బరీ పండిస్తాము. సిరికల్చర్ పట్టుపురుగుల పెంపకం చేపట్టినాము. దాంట్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పండిస్తున్నాను సార్. మాకు నీటి కరువు చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మేము కూడా ఇంతకుముందు వర్షాలు లేనప్పుడు, బోర్లలో నీళ్లు లేనప్పుడు తెలంగాణ ఏరియాలో కూడా పోయి ఇదే పట్టుపురుగుల పెంపకం చేసాము. అడిటి సంస్థ వచ్చిన తర్వాత చెక్ డ్యామ్లు అది కట్టిన తర్వాత 2 బోర్లు ఉన్నాయి మావి. ఆ 2 బోర్లు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి ఇప్పుడు. అందుకోసం ఇంత పంట ఇప్పుడు సాగు చేస్తున్నాము. 7 ఎకరాలు పంట పెట్టినాము. 3 బోర్లలో ఒక ఇంచు, 1.5 ఇంచు, 3/4 ఇంచు నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఒక చోట ఒక టార్బల్ ఫారం పాండ్ మాదిరిగా వేసుకొని అక్కడే వేసుకున్న తర్వాత వాటిని డ్రిప్పుల ద్వారా పారిస్తున్నాము. ఇవన్నీ మాకు ఐడియాలు రావడానికి కారణం అంటే మాకు ఆర్డిటి సంస్థ మా గ్రామంలోకి రావడము, వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని విజ్ఞాన యాత్ర అని వరంగల్ డిస్టిక్లోకి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆ రైతులు చేసినవి చూసాము. అక్కడ ఫారం పాండ్స్, వాటి యొక్క ఉపయోగాలు, వాళ్ళు ఎట్లా నీటిని భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎట్లా చేశారో అది చూసాము. మా పొలానికి ఒక 500-600 మీటర్ల దూరంలో చెక్ డ్యామ్, చాలా పెద్దగా చెక్ డ్యామ్ జరిగింది. దాని ఇంపాక్ట్ మాకు చాలా బాగా వచ్చింది. 3/4 ఇంచు వస్తున్న దగ్గర ఇంచు బావు నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు సఫిషియెంట్గా మాకు నీళ్ళు అయితే బాగా సంతృప్తికరంగా నీళ్ళు అవుతున్నాయి. 2 పంటలు ప్రతి 40 రోజులకు ఒక పంట తీయగలుగుతున్నాం మల్బరీ పంటని.